చూస్తున్నారు కదా, రాత్రి మనం కలుపుకున్నాం కదా ఆవకాయ. ఇప్పుడు చూసారా ఆయిల్ అది ఎలా తేలిపోయిందో, ఎంత బాగా కనబడుతుంది కదా చూస్తుంటేనే. చూడండి, చూస్తే నోరు ఊరేటట్టు ఎంత బాగుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే, ఇగోండి ఇలా ఇది క్యారెట్ ఆవకాయ అనమాట. క్యారెట్తో ఆవకాయ చేయొచ్చు అని ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు, కానీ ఈ ఆవకాయ అయితే మాత్రం మనకి మామిడికాయ ఆవకాయ ఎలా ఉంటుందో టేస్ట్ అయితే ఇంచుమించుగా అలానే ఉంటుంది దరిదాపుల్లో. అయితే దీని టేస్ట్ ఒక్కసారి కనుక చూసారు అంటే మరి అసలు సీజన్లో అయ్యో మామిడికాయలకు మిస్ అయ్యామే అన్న ఫీలింగ్ కూడా రాదనమాట, అంత బాగుంటుంది. ఇది వేడి వేడి అన్నంలో ముద్దపప్పు వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇగోండి పప్పు అన్నం వేద్దాము, వేసి కలిపి చూపిస్తాను మీకైతే. ఇగోండి ఇలా చూడండి, వేడి వేడిగా ఇలా పొగల కక్కే అన్నంలో ఒక్క స్పూన్ ఆవకాయ వేసుకొని తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇంకా చూడండి, ఇందులో కొంచెం ముద్దపప్పు కలుపుకొని తిన్నా, ఇది ఇలానే తిన్నా టేస్ట్ అయితే మరి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉందో. వేడి పట్టుకోలేనంత ఎక్కువగా ఉన్నదన్నమాట. చూడండి ఎంత బాగా కనబడుతుంది కదా. ఇంకా ఇది ఎలా చేసుకోవాలో ఏంటో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దానికోసం ముందైతే ఇగోండి ఇలా ఒక 1/2 కిలో క్యారెట్ అయితే తీసుకున్నాను. 1/2 కిలోకి నాకు 5 వచ్చాయి. అయితే మనం ఈ క్యారెట్ గుండగా అంటే ఇగోండి ఈ సైజు పీసెస్ లెక్క తరుక్కుందాం ముందైతే. ఇలా తరిగాక అప్పుడు నెక్స్ట్ ఏమిటనేది చూద్దాం. అయితే దీని స్కిన్ మాత్రం పీల్ చేయొద్దు. స్కిన్ పీల్ చేస్తే మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండదన్నమాట. స్కిన్తోనే ఇలా మనం మొత్తం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం ఫస్ట్ అయితే. ఇగోండి క్యారెట్ అయితే ఇలా తురుముకున్నాం కదా. అయితే దీనికి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చేసుకున్నాను మరి అందుకని. ఆయిల్ ఇగోండి ఈ ముక్కల కంటే ఇది మనకి 1/2 కిలో కన్నా ఇంక తక్కువ అనమాట. 1/2 కిలో తీసుకుంటే నేను 2 క్యారెట్లు అయితే ఉంచేసాను. ఎందుకు ఎక్కువ చేసినా కూడా మనం ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు కదా ఫ్రెష్గా. సో అందుకని చెప్పి తక్కువే చేసుకుందామని ఇది 1/2 కిలోకి ఒక 2 క్యారెట్లు అయితే ఉంచేసాను. ఇది ఇప్పుడు నాకు తెలిసి 350 గ్రాములు ఉంటుందన్నమాట. దానికి ఇగోండి ఆయిల్ అయితే ఇంత పడుతుంది. ఇది పల్లి ఆయిల్ తీసుకున్నాను. మెంతులు 1 టీ స్పూన్ అంతా, ఆవాలు 1 టేబుల్ స్పూన్ అంతా, సాల్ట్ 1 టేబుల్ స్పూన్ అంతా, ఈ రెడ్ చిల్లీ పౌడర్ మాత్రం 2 టేబుల్ స్పూన్స్ అంత తీసుకున్నాను అనమాట. అలాగే ధనియాలు ఇది 1 టేబుల్ స్పూనే. ఇది హింగు అనమాట. ఇది ఆప్షనల్, కానీ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ముందైతే ధనియాలు ఫ్రై చేసుకుందాం. దానికోసం ఒక కడాయి అయితే పెట్టుకొని లో ఫ్లేమ్లో అలా ఫ్రై అవ్వాలి బాగాని. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఈ ఆవాలు అనేది వేసుకుందాం. ధనియాలు కాస్త ఫ్రై అయింది కదా, ఇప్పుడైతే మెంతులు వేసేద్దాం. ఈ 2 కాస్త ఫ్రై అయిందంటే ఇంకాస్త ఆవాలు వేసుకుందాం. మెంతులు కూడా ఫ్రై అయిపోయింది కదా బాగా. ఇప్పుడైతే ఆవాలు వేసేద్దాం. ఆవాలు ఈ వేడికి వేరంగా ఫ్రై అయిపోతుంది. ఆల్రెడీ మనకి ధనియాలు మెంతులు ఆల్రెడీ ఫ్రై అయ్యి ఉన్నది కాబట్టి ఒక్క 2 సెకండ్స్ 3 సెకండ్స్ ఇలా ఉంచుకుంటే సరిపోతుంది. మినిట్స్ కూడా అవసరం లేదు దీనికి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే ఆ వేడికి ఆవాలు అనేది బాగా ఫ్రై అయిపోతుంది. ఇంకా కాస్త చల్లగా అయిన తర్వాత మనం ముందైతే ఇది మిక్సీ పట్టుకొని తెచ్చుకుందాం. ఇంతలో ఒక వెల్లుల్లిపాయ పూర్తిగా తీసుకుని దానికి పొట్టు తీసుకొని రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకా పూర్తిగా ఇవన్నీ చల్లగా అయిపోయాయి, చూస్తున్నారు కదా. ఇవి ఇంకా మనం ముందైతే మిక్సీ చేసేసుకుందాం. ఇప్పుడు ఇంకా పూర్తిగా మిక్సీ చేసుకున్నాక ఇగోండి ఇలా పొడి వచ్చింది కదా. ఇప్పుడైతే ఫస్ట్ మనం ఇగోండి ఒక బౌల్ అయితే తెచ్చుకున్నాను. అందులో క్యారెట్ ముక్కలన్నీ వేసేసి, చూడండి క్యారెట్ కొద్దిగా కూడా తడి ఉండకూడదు అనమాట. ఇప్పుడు ఇంకా ఈ పొడి మొత్తాన్ని ఇందులో వేసేద్దాం. ఇలాగా మనం చేసుకున్న ఆ పొడి మొత్తం దీనికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అయితే ఇగోండి ఇప్పుడు హింగువ, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలా పచ్చివే వేసేయాలి. వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ముందైతే ఒక్కసారి కలుపుకున్నాక ఇప్పుడైతే ఆయిల్ కొద్దిగా వేసుకుందాం. ఇది ఇలా ఆవకాయ పట్టుకొని రేపు ఉదయం కానీ మనం కలుపుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇంకా ఇది మనకి 6 మాసాల వరకు నిల్వ ఉంటుంది అన్నమాట.
ఇంకాస్త ఆయిల్ వేసుకుందాం. చూడండి మొత్తం దీంతో కలిసిపోతుంది. అయితే ఏంటంటే మనం జార్లోకి మొత్తం అది పట్టేసి వేసేసాక అప్పుడు పైనుంచి ఒక కాస్త ఆయిల్ వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది అంటే చూడడానికి బాగా కనబడుతుంది అనమాట. ఇలా చూసిన కన్నా అలా కలుపుకున్నాక ఇంకా బాగా కనబడుతుంది. చూడండి చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉంది కదా, నోరు ఊడిపోతుంది అప్పుడే. అయితే దీనిలో మనం నిమ్మకాయ రసం కానీ ఏది వేయక్కర్లేదు. వేసుకుంటే అంటే మీకు పులుపు తగలాలి కావాలి బాగా అనిపించినట్టయితే కాస్తంత వెనిగర్ వేసుకోండి. లేదు అంటే నిమ్మకాయ పిండుకున్నా కూడా బాగుంటుంది. ఇది మనకి ఎప్పుడు దొరికే ఐటెం కాబట్టి క్యారెట్ అనేది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పట్టుకొని చక్కగా పెట్టుకోవచ్చు ఫ్రెష్గా. మనకి ఇది ఏంటంటే ఒక వారం రోజులకో 10 రోజులకో ఇలా పచ్చడి పట్టుకొని ఉంచుకున్నామంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మనకి మెయిన్ ఏంటంటే వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇది పెరుగన్నంతో పాటు వేసుకొని వెళ్ళిపోయినా లేదు పప్పు అన్నంతో తిన్నా చాలా బాగుంటుంది. మామిడికాయ ఆవకాయ ఎలా ఉంటుందో టేస్ట్ ఇది కూడా సేమ్, మరేం మనకి వేరియేషన్ అనేది కనబడదు. ఇప్పుడు ఇదైతే ఇంకా బాగా కలిపేసుకున్నాం కదా, ఇంకా జార్లోకి అయితే వేసేద్దాం. ఇగొండిలా ఒక గాజు బౌల్ అయితే తెచ్చుకున్నాను. ఇందులో వేసేసుకుంటే మనకి ఇది 6 మాసాల వరకు అయితే నిల్వ ఉంటుంది. అయితే ఏమిటంటే మనకి ఆవకాయ పట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఆవకాయ మొత్తం ఒక దగ్గర వేసుకొని ఉంచుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకోవడం అవుతుంది కదా. చూడండి ఆ కొద్దిగా చేస్తేనే మనకి జాడీ నిండిపోయింది. ఇంకా ఎక్కువ పెడితే ఇంకెక్కువ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి నేను సాధ్యమైనంత వరకు తక్కువగానే వేసాను. ఈ గండిలో మొత్తం ఇందులోకి వేసేసుకొని ఇంకా ఈ మిగిలిన ఆయిల్ కూడా దీనిలో ఇలా వేసుకొని ఆ గిన్నెలో కాస్తంత రైస్ వేసుకొని వేడిగా కలుపుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇంకని మనకి మామిడికాయ ఆవకాయలాగే ఇది టేస్ట్కే కాదు చూడడానికి ఇలా ఉన్నది కదా, టేస్ట్ కూడా ఇంచుమించు మనకి అలాగే ఉంటుంది. అయితే ఏంటంటే దీనిలో సహజంగా స్వీట్ అనేది కాస్త ఉంటుంది కదా, ఇంకాస్త ఆయిల్ పడుతుంది. ఇంకా ఇదిగోండి పల్లి ఆయిల్ ఇంకో 1/2 గ్లాస్ అయితే తెచ్చుకున్నాను, అది కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇదిగోండి ఈ బౌల్ మొత్తం ఖాళీ అయిపోయింది కదా, చూడండి చూస్తుంటే ఇంత నోరు ఊరేటట్టు కనబడుతుంది కదా. రేపటికి ఇంకా సాల్టు ఇవి అన్నీ బాగా మిక్స్ అయ్యి మార్నింగ్ కనుక మనం ఓపెన్ చేసి చూస్తే సూపర్లాగా కనబడుతుంది. ఇంకా అదిరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇది ఇప్పుడైతే 8 కంటైనర్లో మూత పెట్టి ఉంచేద్దాం. చూస్తున్నారు కదా ఎంత బాగా కనబడుతుందో. తెల్లవారు లేచి ఇగొండిలా తీసి చూపిస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.